హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అలంకృత. సో ఈరోజు మనతో పాటు ఆయుర్వేదిక్ సీనియర్ డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో చాలామంది ఏంటంటే ఫుడ్ తిన్నా తినకపోయినా ఓవర్ వెయిట్ అనేది ఇప్పుడున్న జనరేషన్ వైజ్గానే ఎందుకో తెలియదు, కానీ చాలామంది ఏంటంటే ఒకప్పుడు చూసే వాళ్ళం సన్నగా ఉన్న వాళ్ళని, బట్ ఇప్పుడు అందరూ ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. దానికి రీజన్స్ ఏంటి, దాంట్లోంచి ఎలా బయటపడాలి అనేది తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. జనరల్గా ఇప్పుడు మీరు సన్నగానే ఉన్నారు సార్, నేనే కొంచెం లావుగా ఉన్నాను, సన్నగా ఎలా అవ్వాలి అని చెప్పేసి ఫుడ్ కూడా తినట్లేదు నేను సరిగ్గా. సో జనరల్గా ఓవర్ వెయిట్ వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీ బయటికి చూపించుకోవడానికి కానీ ఎక్కడైనా నించున్నా కూర్చున్నా ఇబ్బంది పడుతుంటారు సార్. దానివల్ల వాళ్ళు లోపల చాలా కుమిలిపోతుంటారు కూడా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు. జనరల్గా ఫస్టే మనం ఓవర్ వెయిట్గా వెళ్ళక ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెండు ముక్కలు చెప్పండి సార్. ఓకేమ్మా, మన దీనికి సంబంధించమ్మా ఉండవలసినటువంటి వెయిట్ కంటే 10 కేజీల లోపు పెరిగితే ఓవర్ వెయిట్ అంటారు. ఓకే. 10 కేజీల నుంచి 25 కేజీల మధ్యలో పెరిగితే ఒబెసిటీ అంటారు. 25 కేజీలు దాటి పెరిగితే మార్బిడ్ ఒబెసిటీ అంటారమ్మా. ఇవి స్టేజెస్: ఎక్సెసివ్ వెయిట్, ఒబెసిటీ, మార్బిడ్ ఒబెసిటీ. సో ఓవరాల్గా ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క సమస్య పెరిగిపోతుంది. ఒక మన భారతదేశంలోనే గమనించినట్లయితే ఓవర్ వెయిట్ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ స్థాయి దాటేసి ఒబెసిటీ వాళ్ళ స్థాయి వచ్చినటువంటి వాళ్ళు కూడా లక్షల సంఖ్యలో కనిపిస్తారనమాట. సో క్రమక్రమంగా మరి మార్బిడ్ ఒబెసిటీ కూడా దారితీసి ఆ పరిస్థితికి వచ్చినటువంటి వాళ్ళు కూడా మనకు సమాజంలో కనిపిస్తుంటారు. సో అన్య భాషలో ఓబ్ అంటే అతిగా అని చెప్పేసి, ఓసిస్ అంటే తినడం. సో అవసరానికి మించి, పరిధికి మించి ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం చేత, ఆ యొక్క ప్రభావం చేత శరీరంలో జరిగేటువంటి మార్పుల ప్రభావం చేత ఎక్సెస్ ఫ్యాట్ అంతా కొవ్వు కణాల్లో అక్యుములేట్ కావడం చేత ఏర్పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని స్థూలంగా ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఓసిస్ అతిగా తినడం, ఇది ప్రధానమైన కారణం. ఈ రోజుల్లో మరి నాగరిక సమాజంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావాల చేత తినడం ఎక్కువైంది, పని చేయడం తక్కువైంది. అంటే మానసిక పని ఉంటుంది, అది కాదనుకోండి. పూర్వకాలంతో పోల్చుకుంటే మన వాళ్ళు ఈ జనరేషన్లో మానసికమైన టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, మెదడును ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు, బాడీని తక్కువ కూర్చోబెట్టేస్తారు. అంతే కదమ్మా, రిలాక్స్డ్ సెడెంటరీ లైఫ్. చిన్నపిల్లల నుంచి అదే అలవాటు అయిపోయింది. చిన్నపిల్లలకు ఇంచుమించు ఎక్కువ శాతం మందిలో మరి ఇంట్లో ఏసీ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాత్రి శయనించేటప్పుడు ఏసీ కావాల్సిందే, మరి వాహనంలో స్కూల్కి పోయేటప్పుడు ఏసీ ఉండాల్సిందే, స్కూల్లో ఏసీ ఉండాల్సిందే, అదేవిధంగా మరి ఎక్కడైనా రెస్టారెంట్ పోయినప్పుడు ఏసీ ఉండాల్సిందే, ప్రయాణం చేసేటప్పుడు ఏసీ ఉండాల్సిందే. 24 గంటలు ఏసీతోనే జీవితం అయిపోయిందమ్మా. సో ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ వదిలేకపోతుంది. సో ఏసీ ఉండడము, దీనికి తోడు ఉంటే పని ఉండడంలే. చిన్న వయస్సు కూడా శారీరక వ్యాయామం ఖచ్చితంగా చిన్న వయసు నుంచి అలవాటు చేయాల్సినటువంటి పరిస్థితి మరి ఈ రోజుల్లో నాగరిక సమాజంలో కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. పోటీ ప్రపంచం అని చెప్పేసి చాలామంది అంటారు, కానీ మరి పోటీ ప్రపంచం నుంచి నిరోధకేందుకు వ్యాయామం కూడా బాడీకి అవసరం అమ్మా. సో ఈ వ్యాయామం బాగా చేసినప్పుడే మైండ్ బాగా పనిచేస్తుంది, మనిషి హెల్తీగా ఉంటాడు, రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడేందుకు అవకాశం ఏర్పడుతుంది. కానీ ఈ రోజుల్లో అదంతా లేదమ్మా. సో చిన్నపిల్లల విషయం ఆ విధంగా చూసుకుంటే పెద్దవాళ్ళ పరిస్థితి కూడా ఉంది, సెడెంటరీ లైఫ్. సో ఈ రోజుల్లో మరి పల్లెటూళ్ళల్లో కూడా ఈ వ్యాయామం కానీ ఇలాంటివన్నీ తగ్గిపోయినాయమ్మా. ఈ యొక్క వీధి చివరి నుంచి కొంచెం ముందుకు పోవాలంటే సైకిల్ కానీ, 2 వీలర్ కానీ, మోటార్ సైకిల్ కానీ, లేకపోతే చిన్న పక్క ఊరికి ఏదైనా వెళ్ళాలన్నా ఆటో, షేర్ ఆటోనో పర్సనల్ ఆటోనో తీసుకోవడం, ఇలాంటి పద్ధతులు మొదలైపోయినాయమ్మా. కాబట్టి శారీరక శ్రమ టౌన్ సిటీ వాళ్ళల్లో చాలా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటే మరి పల్లెటూరు వాళ్ళల్లో కూడా ఎక్కువ శాతం మందిలో ఇదే కల్చర్ మొదలైపోయిందమ్మా. అందుకే పల్లెల్లో కూడా ఈ యొక్క వెయిట్ ప్రాబ్లంతో ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనకి నగరాలు పట్టణాలతోనే ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా మినహాయింపు కాదమ్మా, అవి కూడా సమానం, ఈక్వల్ అయిపోయినాయి అన్నమాట ఇంచుమించు. సో ఏంటంటే మనిషి అన్నాకనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు డాక్టర్లు అందరూ కానీ కార్పొరేట్ అయినా నార్మల్ అయినా ప్రతి ఒక్కరు క్యాష్ చేసుకుంటున్నారు. మీరు ఓవర్ వెయిట్ అయినా మీకు డబ్బులు పెట్టాల్సిందే, మీరు బక్కగైనా డబ్బులు పెట్టాల్సిందే, మీరు ఎండుకుపోయినా డబ్బులు పెట్టాల్సిందే, మంచిగా ఉన్నా డబ్బులు పెట్టాల్సిందే, ఎట్లయినా మీరు డబ్బులు పెట్టాల్సిందే. సో అట్లాంటి టైంలలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనాలందరూ ఏం చేస్తున్నారంటే ఓవర్ వెయిట్ అవ్వగానే చలో జిమ్కి పోదాం, బక్కగా అయిదాం అంటారు. దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా సార్. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ముఖ్యంగా వెయిట్ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలి. ఆహార నియమాలు పాటించాలంటే కడుపు మార్చుకొని
ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా, లేకపోతే ఉదయం నుంచి రాత్రి దాకా ఏం తినకుండా ఏదో కాస్త తినేసేసి కడుపు మార్చుకొని చేయడం వల్ల మిడిమిడి జ్ఞానంతో జనాలందరూ అదే చేస్తున్నారు సార్. ఆరోగ్యం కథ దేవుడు ఎరుగు, వెయిట్ దేవుడు ఎరుగు, కానీ మొత్తం రకరకాల అనారోగ్యాలు కొని తెచ్చుకొని 1000 రూపాయలు ఖర్చు అయ్యేది 2000 10,000 ఖర్చు అవుతుంది. అమ్మో. సో రకరకాల సమస్యలు కొని తెచ్చుకునేటువంటి వాళ్ళే ఎక్కువైనారమ్మా. అవును సార్. సో వీళ్ళకి ఆరోగ్య స్పృహ లేదు, అవగాహన లోపము, దీనివల్ల సడన్గా మనసుకు వచ్చేస్తుంది నేను వెయిట్ తగ్గాలి, నేను వెయిట్ పెరిగిపోయినాను, సో ఫుడ్ తినకుండా తయారవుతారు. సో పోషకాంశాలు లేనటువంటి పోషకరహితమైనటువంటి ఆహారం తీసుకోవడం అంతో ఇంతో, అదేవిధంగా పోషకాలతో కూడినటువంటి ఆహారం బొత్తిగా మానేసేటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఏమో అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది ఏమాత్రము క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదమ్మా. సో ఒక వెయిట్ ఈరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను విపరీతంగా పెరగలే, ఈ వారంలో కేజీలు పెరగలే, నెలలో కేజీలు పెరగలే, మరి స్లోగా వెయిట్ పెరిగాం కాబట్టి స్లోగా తగ్గడం మంచిదమ్మా. సో కనీసం నెలకు 1 కేజీ 2 కేజీలు, నెలకి 2 కేజీలు అట్లా క్రమక్రమంగా తగ్గిపోయినప్పుడే బాడీ యాక్సెప్ట్ చేస్తుంది, బాడీలో అవాంఛనీయమైన పరిణామాలు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఒక నెలకే నేను 10 కేజీలు తగ్గాలి, 20 కేజీలు తగ్గాలి, 25 కేజీలు తగ్గాలి అనుకోవడం అనాలోచితమైనటువంటి నిర్ణయమే. ఆ విధంగా చేయడం ఏమాత్రం ఆరోగ్యదాయకం కాదమ్మా. కాబట్టి సో ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాంశాలతో కూడినటువంటి ఆహారాన్ని, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని, మన దేహానికి మేలు చేసేటువంటి ఆహారాన్ని ఖచ్చితంగా వేళకు సమయాన్ని పాటిస్తూ ఆహారం తీసుకోవడం చాలా చాలా మంచిది. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా అతిగా కొవ్వు ఉన్నటువంటి ఆహార పదార్థాలు, నూనెలో వేయించి దేవి ఇలా రకరకాల ప్రాసెస్ చేసినటువంటి పదార్థాలు తీసుకోవడం మంచిది కదమ్మా. సో సహజ సిద్ధమైనటువంటి ఆహారాలు తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తీసుకునేటువంటి ఆహారంలో కూడా దాదాపు 100లో దాదాపు 60% 70% వరకు కూడా ప్రకృతిలో ఇచ్చినట్టు, అంటే సలాడ్స్ కానివ్వండి, అంటే వెజిటబుల్స్ నుంచి తీసేటువంటి సలాడ్స్ కానివ్వండి, డ్రై నట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, సీజనల్ ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలమ్మా. చాలామందికి వీటి మీద అవగాహన ఉండదు. సో రెండవది ఏమంటే ఎక్సర్సైజ్. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అవసరం. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ కండరాల్లో మయోగ్లోబిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఆ పదార్థం ప్రోటీన్ ఉత్పత్తి అయినప్పుడే కండరాల్లో ఉన్నటువంటి కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతున్నాం అది. సో ఆ యొక్క మజిల్స్లో ఆ యొక్క పదార్థం ఉత్పత్తి కాకపోతే, సరిగా ఉత్పత్తి కావాలంటే ఎక్సర్సైజ్ అవసరం. మనం ఏది ఆహారం పథ్యం ఉన్నప్పటికీ పథ్యం లేనప్పటికీ, ఏది తిన్నా ఏది తినకపోయినా ఎక్సర్సైజు లేకపోవడం వల్ల, కేవలం ఆహార నియమాలు పాటించడం వల్ల కొంత శాతం వరకే మనం బరువు తగ్గేదానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ మరి పూర్తి స్థాయిలో మనం చక్కగా బరువు తగ్గాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కూడా అవసరమ్మా. సో వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సో ఏదో ఒక ఎక్సర్సైజు వారంలో కనీసము 5 రోజులు లేదా 6 రోజుల పాటు, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, వీలైనంత వరకు పొద్దున పూట, అలాగే వీలు కాని పక్షంలో సాయంత్రం కానీ, ఏదో ఒక టైంలో కనీసం 30 గంట నుంచి గంట వరకు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. సో దీనివల్ల మజిల్స్ ఉన్నటువంటి ఫ్యాట్ కూడా కరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. జనరల్గా ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారంటే, ఎగ్జాంపుల్ నేను ఈ డ్రెస్ వేసుకున్నాను సార్, ఈ డ్రెస్ ఒకవేళ 1000 రూపాయలు పెట్టి కొంటే ఈ డ్రెస్ నాకు పట్టట్లేదు, సో దానికోసం ఓవర్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారే కానీ మనం హెల్తీగా ఉండాలని చెప్పేసి ఎవరు వెయిట్ లాస్ అవ్వట్లేదు. ఈ డ్రెస్ నాకు స్టైల్గా లేదు, ఈ డ్రెస్ నాకు పట్టట్లేదు, సో ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు తప్పితే హెల్తీగా ఉండడానికైతే వెయిట్ లాస్ అవ్వాలనుకోవట్లేదు. సో దానివల్ల ఎలాంటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, అది కూడా ఒకసారి. చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. అధిక బరువు అనర్థాలకు మూలం. అధిక బరువు అనర్థాలకు మూలం. సో బరువు పెరిగే కొద్దీ అనేక రకాలైన అనర్థాలు వస్తాయమ్మా. అంటే తల నుంచి కాళ్ళ వరకు అనేక రకాలైన సమస్యలు వస్తాయి. కోకోలోలుగా చెప్పుకోవచ్చుమ్మా. సో వెయిట్ ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ముఖ్యంగా స్త్రీలలో పీసీఓడి సమస్యలు, అదేవిధంగా సంతాన రాహిత్యానికి సంబంధించినటువంటి సమస్యలు, శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు, పురుషుల్లో స్త్రీలో ఇద్దరికి వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా షుగర్ వచ్చేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందిలో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటుందమ్మా. 100లో దాదాపు 80% మంది కొన్నాళ్ళు ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి సమస్యతో బాధపడుతుంటే, ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఎక్కువ శాతం మందిలో షుగర్ కూడా నేను తమ్ముడిని నీ వెంట లేకపోతే ఎలాగా, నేను చెల్లెని నీ వెంట లేకుంటే ఎలాగని చెప్పేసి వెనకబడి తోడైతాయమ్మా. సో దానివల్ల కాంప్లికేషన్స్. అదేవిధంగా వెయిట్ ఉండడం వల్ల షుగర్ రావడము, మోకాళ్ళ నొప్పులు రావడము, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రావడము, అట్లే గుండెకు సంబంధించిన సమస్యలు రావడము, కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, అదేవిధంగా మెదడుకు సంబంధించిన సమస్యలు రావడము, జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు రావడము, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావడము, చేంతాడంతా చెప్పుకోవచ్చమ్మా. సో ప్రతి దానికి బేస్ అది. ఎందుకంటేమా, సో వెయిట్ పెరిగే కొద్దీ
దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు విపరీతంగా సంచితం అయిపోయి దీర్ఘకాలం పాటు ఆ కొవ్వు అదే విధంగా నిల్వ ఉండడం చేత విపరీతమైనటువంటి అవాంఛనీయమైనటువంటి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి హానికారకంగా పరిణమించేటువంటి అనేక రకాలైనటువంటి హానికారకమైన పదార్థాలు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉండడం వల్ల పదార్థాలు తయారైపోతుంటాయి అన్నమాట. సో దీనివల్ల సమస్తమైనటువంటి జబ్బులకు ఆలవాల వేదానికి అవకాశం ఏర్పడుతుంటుంది అనమాట. సో అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళకి చికిత్స చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుందమ్మా. సో బరువు ఎక్కువగా ఉన్నప్పుడు మామూలు మందులు మామూలుగా మోస్తరుగా ఉండి మీడియం బిల్డ్గా ఉన్నటువంటి వాళ్ళకు మందులు పనిచేసినట్లు స్థూలకాయలకు పనిచేయవు. సో అనేక రకాలైన సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనేక జబ్బులకు మూల కారణమైనటువంటి ఈ యొక్క వెయిట్ ఏదైతే ఉందో, బరువు ఎక్కువగా పెరగడం అనేటువంటి సమస్య ఏదైతే ఉందో, దాన్ని అవగాహన కలిగి ఉండి ఆరోగ్య స్పృహను కలిగి ఉండి మరి ఇప్పటికైనా అలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు వెంటనే వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజు, ఆహారము, మరి క్షేమదాయకమైన ఔషధాలు ఇలాంటివి వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడడం చాలా చాలా మంచిదమ్మా. ఇవన్నీ నేను చెప్పేసరికి ఇదంతా ఈ సుత్తింత మాకెందుకండి, మాకు ఔషధం కావాలి, మేము వేలు ఖర్చు పెట్టుకుంటున్నాము, మాకు తగ్గలేదు, జిమ్కి పోతున్నాము, కొంత శాతం తగ్గింది, తగ్గడం లేదు, మాకు ఆహారంలో కూడా కొన్ని రకాల నియమాలు పాటిస్తున్నాము, కొన్ని రకాలు పాటించలేకపోతున్నాము, మాకు బరువు తగ్గాలి, టిప్ చెప్పండి. అంతే కదమ్మా. ఇవన్నీ పక్కన పెడతారమ్మా, స్క్రోల్ చేసేస్తారు తల్లి. జరిగేది తంత ఎట్లుందంటే అంటే దాని వెనకాల ఏం జరుగుతుందని తెలుసుకోవడం వాళ్ళ బాధ్యత, కానీ అంత ఓపిక లేదమ్మా. ఆ బాధ్యతమ్మా ఖచ్చితంగా ఇది రెస్పాన్సిబిలిటీ. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలంటే కొంత కష్టపడాలా. సమస్య వచ్చిందంటే మరి సుఖపడడం వల్ల కష్టపడకపోవడం వల్లనే వచ్చింది. మరి కనీసం ఇప్పుడన్నా కొంత కష్టపడితే సుఖంలోకి ఎంటర్ కావచ్చు. అంతే కదమ్మా. సో రెమెడీ చెప్తానమ్మా. సో కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ పెచ్చులేక పొడి 20 గ్రాములు. కన్నతల్లిలా కాపాడుతున్నామా. కరక్కాయ మన వద్ద ఉంటే కన్నతల్లి మన వద్ద ఉన్నట్టే. కన్నతల్లి ఏ విధంగా అయితే పిల్లల యొక్క ఆలన పాలన సంరక్షణ చూసుకుంటూ తనకు బాధ అయినప్పటికీ పిల్లలకు బాధ కలగకుండా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వాళ్ళని చూసుకుంటుందో, ఆ విధంగా కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ కూడా ముఖ్యంగా అనేక రకాలైన జబ్బులకు, అన్ని జబ్బులకు పనిచేసే దాంతోపాటు ఈ ఫ్యాట్ను కరిగించడంలో అందవేసిన చెయ్యి. సో పరిశోధనలో కూడా ఈ విషయం నిరూపణ అయిందమ్మా. సో కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 20 గ్రాములు తీసుకోవాలి. మనకు మార్కెట్లో దురదృష్టవశాత్తు కరక్కాయ పెచ్చులు, లోపల విత్తనము, లోపల పప్పు అంతా మిక్స్ చేసి అమ్మడం ఎక్కువ శాతం మంది ఎక్కువ కంపెనీలు చేస్తున్నారు అమ్మా. కొన్ని కంపెనీల వాళ్ళు మాత్రము ప్రత్యేకంగా నేను చెప్పినటువంటి పద్ధతిలోనే కరక్కాయ పెచ్చులతోనే పౌడర్ తయారు చేసి విక్రయిస్తున్నారమ్మా. సో వైద్యులను విచారించి అలాంటి కరక్కాయ చూర్ణం తెచ్చుకుని వాడుకోవడం చాలా చాలా మంచిది. లేకపోతే ఆశించినటువంటి ఫలితాలు అంత సమర్థవంతంగా చెప్పుకోదగ్గ ఫలితాలు కూడా కలగపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం ఈ పద్ధతిలో వాడుకున్నప్పుడే నేను చెప్పినటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. సో ఖచ్చితంగా కరక్కాయ పెచ్చులే అవసరం పడతాయి, కానీ బొప్పి గుణం వేరు, లోపల ఉన్నటువంటి కరక్కాయ పెచ్చులు అంటే బొప్పి గుణం వేరు, లోపల విత్తనం గుణం వేరు, పప్పు గుణం వేరమ్మా. సో వెయిట్ తగ్గారంటే కరక్కాయ పెచ్చులే అవసరం అమ్మా. సో 20 గ్రాములు పసుపు పొడి ఒక 20 గ్రాములు, మిరియాల పొడి 20 గ్రాములు, ఈ 3 పదార్థాలు కలుపుకోవడం వల్ల, చూర్ణాలు కలుపుకోవడం వల్ల 60 గ్రాముల ఔషధం తయారైపోయింది. ఈ 60 గ్రాముల ఔషధం 1 మంత్కి రావాలమ్మా. నేను ఆ క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి. పొద్దున 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము. సార్ మరి గ్రామ్ అంటే చాలా టఫ్ సార్, అది తీసుకోవడం కూడా చెప్తాను. అగ్గిపుల్లు ఎంత కావాలమ్మా కొంపలు అంటించేదానికి? అమ్మో, అంతే కదమ్మా. అంతే. ఒక అగ్గిపుల్ల మొత్తం రావణ కష్టం కొంపలంతా అంటబెడుతుంది. చిన్న ఇన్స్టేషన్ ఇది కూడా అంతేమా. కాబట్టి మనకేదో టన్నులు చెంచాలు తీసుకుంటేనే మందు పనిచేస్తుంది లేకపోతే లేదనేటువంటి భావన కరెక్ట్ కాదమ్మా. అది అభిప్రాయం కూడా కరెక్ట్ కాదు. సో ఈ పద్ధతిలో చేసుకోవాలమ్మా. ఇది 60 days సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే. అన్నీ చాలా చౌక ధరకు దొరుకుతాయి, అన్నీ తెలిసినటువంటి ఔషధాలే, సమర్థవంతంగా పనిచేస్తాయి, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్ కూడా చాలా త్వరితగతిన వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇది నాణ్యానికి ఒకవైపు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణం 60 గ్రాముల చూర్ణాన్ని ఒక సీసాలో పెట్టుకోవాలి. ఎలా వాడాలని చెప్పేసి మీకు మనసులో సెట్ అయిపోయింది. 1 గ్రామ్ అంటే ఎలా తీసుకోవాలి దాన్ని? ఇలా పెట్టేసి నాకేస్తే అయిపోద్దా అనిపిస్తుంది. నిజమా. సో మీకు ఆ సందేహం కూడా వచ్చిందమ్మా. సో ఎలా వాడాలి కూడా చెప్తాను చూడండి. సో టీ స్పూన్ ఉంది కదమ్మా. టీ స్పూన్ అంటే జనరల్గా ఒక 5 గ్రామ్స్ చెప్తారు. టీ స్పూన్ వేరు, టేబుల్ స్పూన్ వేరమ్మా. సో టీ స్పూన్లో పావు భాగం కంటే ఇంకా తక్కువ భాగం, పావు భాగం ఎంత ఉందో అంతకంటే కూడా తక్కువ అయితే ఇంచుమించు రౌండ్ అబౌట్ అన్నమాట. ఇదేమంత కొలత కూడా అంత మెజర్మెంట్ అంత అవసరం లేదా, అప్రాక్సిమేట్ 1 గ్రామ్ పొద్దున 1 గ్రామ్ రాత్రి అని చెప్పినాను. 25 daysకు వాడుకోవచ్చు, లేకపోతే 35 daysకు వాడుకోవచ్చు మా. అప్రాక్సిమేట్ అంతే ఇది. సో ఆ ప్రమాణం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆ పౌడర్ని.
ఇప్పుడుంది అసలైన పండగ. అదే ఒక స్థాయికి అయిపోయిందమ్మా. సో దీనికి ఏంటంటేమ్మా కలబంద గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా సార్ మీరు స్వీట్లు తినమంటే తింటాం, బిర్యానీలు తినమంటే తింటాం, ఎగ్ పఫ్లు తినమంటే తింటాం, కానీ కలబంద తినమంటే మేము తింటాం సార్. తినేట్లు నేను చేస్తానమ్మా, తినే మార్గం చెప్తాను తల్లి, తినేట్లు నేను చేస్తానమ్మా, ఇబ్బంది లేకుండా చెప్తాను. అందుకే ఎందుకంటే ఈ కలబందలో చేదు ఉంటుంది, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి చాలామంది తీసుకోరు. అంతే కదమ్మా, అంతే కదా మీరు, అందుకే నేను తినలేము సార్ అని చెప్తాను. దానికి నేను మార్గం చెప్తాను చూడమ్మా, విధానం అన్నీ నేను చెప్తానమ్మా. తర్వాత కూడా మీరు డౌట్ వచ్చినా ఏ డౌట్ వచ్చినా నేను క్లారిఫై చేస్తాను ఏమా. సో కలబంద నన్ను సద్వినియోగం చేసుకోవడం నుంచి మనకు ప్రత్యక్షంగా పలకరిస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఔషధ గుణాల కల్పవల్లి కలబంద. అవును సార్, ప్రతి చోట దొరుకుతుందమ్మా. ఒక్కసారి కలబంద అంత మట్ట లాంటిది తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకుంటే చాలా రోజులు దాన్ని వాడుకుంటుండొచ్చు. ఏం అంత త్వర కూడా అది పాడవదమ్మా, చాలా రోజులు ఉంటుంది. ఇంట్లో కూడా నాటినా దానికి ఏం మనం మంచిది చేయాల్సిన పనే లేదు. వాటర్ కూడా మన నుంచి ఆశించదు. మాది సృష్టిలో భగవంతుడు దానికి కెపాసిటీ ఇచ్చాడు అనమాట. గాలి ద్వారా దానికి దొరికిన ఆ మట్టిలో ఎక్కడైతే మనం పెట్టామో దాని నుంచి పోషకాంశాలు గ్రహించి అది సర్వైవ్ అయిపోతుంటుంది. సో అంత తెచ్చుకొని పెట్టుకున్నా సరిపోతుంది. ఇంట్లో ఉంటే పర్లేదు. సో ఈ కలబంద దాని చుట్టంతా గ్రీన్గా ఉంటుంది కదమ్మా, ఆకు లోపల గుజ్జు ఉంటుందమ్మా. ఆ గుజ్జు ఔషధంగా పనికొస్తుంది. ఎలాగంటే ఒక స్పూన్ గుజ్జు తీసుకోవాలమ్మా. ఒక స్పూను లోపల ఉంటే ఆ గుజ్జును తీసుకొని ఒక పల్చటి కర్చీఫ్ అమ్మా, ఫ్రెష్గా ఉన్నటువంటిది మురికిగా ఉన్నటువంటిది కాకుండా మంచి కర్చీఫ్, శుభ్రమైనటువంటి కర్చీఫ్ లేదా ఒక బట్ట అయినా పర్లేదమ్మా. బట్టలు చుట్టేసేసి మూటలాగా చుట్టేసేసి 5 to 6 times నీళ్ళలో ముంచేసి విదిలేసేయాలి. చెప్పడం చాలా లెంతీగా ఉంటుంది కానీ చేసుకోవడం చాలా సులభం. ఇది జనాలు ఏందబ్బా ఇంత చెప్తున్నాడు సార్ అనుకుంటాను. 2 రోజులు చేస్తే వాళ్ళకే తెలిసిపోతుంది. ఫ్యాక్ట్ అంతా చెప్తున్నాను, చాలా ఈజీ అమ్మా. 2-3 రోజులు చెప్తే నిజంగా ఇంత సులువు అనుకుంటారమ్మా. అంతే కదా సార్, మరి గంటలు పోయి జిమ్ చేసేదానికంటే చాలా బెటర్. అంతే కదమ్మా మరి. సో బట్టలు పెట్టేసేసి నీళ్ళల్లో ముంచేసేసి శుభ్రమైన నీళ్ళల్లో ఇదిరిచ్చేసేయాలమ్మా. అట్లా 5 to 7 times చేయాలి. చేస్తే ఆ చేదు గుణం అంతా పోతుందమ్మా, చప్పగా అయిపోతుంది. మీకు చేదు ఉందని మీరు తీసుకోలేమంటున్నారు కదమ్మా, ఆ చేదు గుణం పోయేదానికి నేను మార్గం చెప్పాను. అంతే కదమ్మా, చప్పగా అయిపోతుంది. కాబట్టి ఆ యొక్క 5 grams ఒక టీ స్పూన్ కలబంద గుజ్జు ఏదైతుందో దాన్ని ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఉంది కదమ్మా, ఈ యొక్క పసుపు తర్వాత మిరియాలు కరకాయల పొడి కలిపి దాంట్లో అద్దేసరికి అంటుకుపోతుంది. ఈ పొడి దానికి అంటుకుంటుందమ్మా. దాన్ని మింగేసేయడం, చిన్న చిన్న పీసెస్ చేసేసి దీంట్లో అద్దేసేసి మింగొచ్చమ్మా. ఒకేసారి ఆ చిన్న స్పూన్ ప్రమాణం మింగగలిగితే అలాగైనా మింగొచ్చు. ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట గంట ముందు చేయాలమ్మా. సో రాత్రిపూట ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు 15 నిమిషాల ముందు చేసినా పర్లేదు. పొద్దునే అంతేమ్మా. సో అరగంట గంట ముందు చేస్తే మంచిది, లేదా 15 నిమిషాల ముందు చేసినా సరిపోతుంది. సో ఈ విధంగా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చేయడం వల్ల దేహంలో కొవ్వు కణాలు ఏ భాగంలో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ ఇందులో అనేక రకాలైన రసాయన గుణాలు ఔషధ తత్వాలను కూడా కొవ్వును త్వరగా కరిగించేందుకే కాకుండా మెటబాలిజాన్ని వేగవంతం చేయడమే కాకుండా అధిక కొవ్వు ఎక్కువ కాలం పాటు నిలవ ఉండి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు, ఆ విధంగా పరిస్థితి వచ్చినప్పటికీ వాటి యొక్క పరిస్థితి నుంచి కూడా బయట గడ్డ పడేందుకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది. కాబట్టి మరి రెగ్యులర్గా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల నేను ఇంతకుముందే చెప్పినట్లు కాంప్లికేషన్స్ కూడా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు రాకుండా ఉండేందుకు, ఉదాహరణకి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు వస్తాయమ్మా. ఎక్కువ శాతం మందిలో మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు కూడా ఈ యొక్క కరక్క ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క పసుపు కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క పసుపు మిరియాలు ఉన్నాయి, షుగర్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గేందుకు పసుపు మిరియాలు ఉపయోగపడతాయి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అదే కాకుండా వెయిట్ పెరిగే కొద్దీ నేను చెప్పినట్లు ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మతిమరుపు చిన్న వయసులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది అనమాట. సో బ్రెయిన్ సెల్స్, నర్వ్ సెల్స్ సరిగ్గా సమర్థవంతంగా పనిచేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ కుర్కుమిన్, పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ను ఆ మతిమరుపును రానివ్వకుండా జ్ఞాపకశక్తి బాగుండేందుకు ఉపయోగపడుతుంది. అంటే వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చమ్మా. కొద్దిగా ఓపిక ఉండాలి, పట్టుదల ఉండాలి, సాధించాలంటే తపన ఉండాలి, కృషి ఉండాలి. ఏమ్మా ఆసక్తి ఉన్నప్పుడు ఇలాంటి సాధించడంలో పెద్ద కష్టమేం కాదు. సో మాకైతే మంచి రెమెడీనే చెప్పారు సార్. కాకపోతే పాటిస్తే ఈజీయే. మేబీ వీళ్ళు ఇంత కష్టపడి దీంట్లో ఫీజులు కట్టే బదులు ఇవి చేసుకుంటే బెటర్ ఏమనేది నా ఒపీనియన్. సో గైస్ చూసారు కదా, ఫాలో అవ్వండి, రిజల్ట్ మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, మంచి చిట్కా చెప్పినందుకు. నమస్తే.